హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 140వ భాగం. ప్రమద్వర కథ. కాశ్మీర దేశం ఉత్తర దేశాల్లోకెల్లా సంపన్నమైనదని ప్రసిద్ధి చెందినది. ఆ దేశానికి రాజధాని శ్రీనగరము. దానిని శ్రీవర్ధనుడు అనే రాజు పరిపాలించేవాడు. కుబేరుడితో సమానమైన సంపదలున్న ఆ రాజుకి చాలా కాలంగా సంతానం లేకపోవడంతో ఆమె భార్య ప్రతిరోజు సావిత్రి పూజ చేస్తుండేది. ఆ దేవీ ప్రసాదంతో వారికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ శిశువు జాతకర్మలను ఒక వేడుకగా నిర్వహించిన శ్రీవర్ధనుడు ఎందరో చక్రవర్తులని ఆ కార్యక్రమానికి ఆహ్వానించాడు. ఎన్నో దాన ధర్మాలు చేసి తన కుమార్తెకు ప్రమద్వర అనే పేరు పెట్టాడు. వచ్చిన చక్రవర్తులు సామంతులు తిరిగి వెళ్ళిపోగా నేపాళరాజు వసుప్రియుడు మాత్రము శ్రీవర్ధనుడి బలవంతం మీదుగా వెళ్లకుండా ఆగిపోయాడు. అప్పుడు శ్రీవర్ధనుడు అతడితో, తనకి ఇప్పటికే 70 ఏళ్ళు పైబడ్డాయని, నీతో వియ్యముందాలనే కోరిక ఉన్నా తనకింతవరకు సంతానమే లేకపోవడంతో ఆ విషయం గురించి మాట్లాడలేకపోయానని, తొందరపడుతున్నాననుకోవద్దని నీ కుమారుణ్ణి నా కుమార్తెకిచ్చి వివాహం చేసుకోవటానికి అంగీకరించమని, తాంబూలాలు ఇప్పుడే తీసుకుందామని చెప్పాడు. దానికతడు నవ్వి, నీతో సంబంధం కలుపుకోగలను కానీ ఆడపిల్లకి ఇంకా నెలలు కూడా నిండకుండానే తాంబూలాలు తీసుకున్నామని తెలిస్తే ప్రజలు నవ్వుతారని, అదలా ఉంచితే తన కుమారుణ్ణి చేసుకోవాలనే స్త్రీకి కొన్ని లక్షణాలు గుణాలు ఉండాలని, నువ్వు సకాలంలోనే పెళ్లి ప్రస్తావన తెచ్చావు కాబట్టి నీ కూతుర్ని అలా పెంచుతానంటే పెళ్లికి ఒప్పుకుంటానని చెప్పాడు. నీ కోడలికి ఎలాంటి గుణగణాలుండాలో చెప్పు, ఇప్పటి నుంచి నా కూతుర్ని అలాగే పెంచుతాను అని శ్రీవర్ధనుడు అడిగాడు. అందుకు వసుప్రియుడు ఇలా చెప్పాడు. ప్రజల మధ్య పెరిగే కన్యలను ఎంత అదుపులో ఉంచినా సావాస దోషాలు అంటకమానవు. ఇక మగవారి దగ్గర విద్యలు నేర్చుకోవటం మొదలు పెడితే కామశాస్త్రం గురించి వారికి ప్రత్యేకంగా భర్త చెప్పడానికేమీ మిగలదు. దుర్గుణాలు అలవడితే వాటిని పోగొట్టుకోవటము అరుంధతికి కూడా సాధ్యం కాదు. స్త్రీలు దేహం వల్ల కాకపోయినా మనసు వల్ల తనకి నచ్చిన వాడితో వ్యభిచరిస్తాడు. ఇందుకు ప్రపంచంలోని ఏ స్త్రీ కూడా మినహాయింపు కాదు. అందుకే పుట్టి బుద్ధెరిగింది మొదలు నీ కూతురికి పెళ్లి జరిగేంతవరకు అసలు పురుషజాతే ఉందని తెలియకూడదు. అలా ఆమెని ఒక రహస్య ప్రదేశంలో ఉంచి పెంచు అన్నాడు. నీ కోరిక విచిత్రంగా ఉంది. ఆడది పురుషుడి గురించి తెలుసుకోకుండా ఎలా ఉంటుంది? తండ్రి, అన్న మొదలైన వాళ్ళు పురుషులే కదా, వాళ్ళని చూడకుండా ఉంటుందా? వాళ్ళని చూడనీయకుండా కావ్యాలు గ్రంథాల్లో కూడా వారి ప్రసక్తి రానీయకుండా చేసి పెంచిన స్త్రీకి లోకజ్ఞానం ఎలా వస్తుంది? ఆమెను పెళ్లి చేసుకుంటే ఆనందమేమొస్తుంది అని శ్రీవర్ధనుడు ప్రశ్నించగా, నాకున్న అనుభవం నీకు లేదు. సహజమైన ప్రేమానురాగాలతో నువ్వలా పెంచితే నేను చెప్పిన గుణాలు మీ కూతురిలో కనిపించవు. అప్పుడు గాని సంబంధం కలుపుకోలేను అని వసుప్రియుడు జవాబిచ్చాడు. మిత్రమా, నువ్వు చెప్పినట్లే నా కూతుర్ని పెంచుతాను. జ్ఞానం కోసము స్త్రీ ఉపాధ్యాయుతోనే చదువు చెప్పి సంగీతం నేర్పిస్తాను. మా రాజ్యంలో ఉత్తర దిక్కున పెద్ద అరణ్యము ఎంతో మనోహరంగా ఉద్యానవనంలా ఉంటుంది. ప్రమద్వరను అక్కడి కోటలో పెట్టి యవ్వనం వచ్చేదాకా సంరక్షిస్తాను అన్నాడు శ్రీవర్ధనుడు. అలా ఈ మహారణ్యంలో మధ్యలో విచిత్ర భవనాలు కట్టించి అన్నింటికీ బలమైన ప్రహరీ నిర్మించి ఒకే ఒక సింహద్వారాన్ని ఏర్పాటు చేశాడు. ప్రమద్వరకు 3 ఏళ్లు రాగానే మరో 1000 మంది బాలికల్ని తోడిచ్చి ఇక్కడికి పంపించి వీరందరికీ విద్యాబుద్ధులు చెప్పమని నన్ను నియమించాడు. ఇక్కడున్న కన్యలందరూ ఆమెతో పాటే పెరిగారు. ఎవ్వరికీ తల్లిదండ్రుల గురించి కూడా తెలియదు. సంవత్సరానికి ఒకసారి శ్రీవర్ధనుడు కానుకలని సంబరాల్ని పంపగా వాటిని కూడా స్త్రీలే తీసుకువస్తారు. వసుప్రియుడు చెప్పడంతో శ్రీవర్ధనుడు ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక యోగిని ప్రార్థించి కొన్ని వరాలు పొందాడట. వాటి ప్రభావం వల్ల మాకు రోగాల నుంచి దొంగల నుంచి భయం లేదు. ఈ విషయాలన్నీ తెలిసిన దానిని ఇక్కడ నేనొక్కదాన్నే. నీ రాక ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నా అనుమతి లేనిదే ద్వారం తెరవరు.
నువ్వెలా వచ్చావు? మా రాజపుత్రిక నీ మీద ఇంత ప్రేమ పెంచుకోవటానికి కారణమేమిటి? నువ్వు కొత్తదానివి కాబట్టే ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది అని అడిగింది. నేను పురుషుణ్ణే అని తెలిసి ఇంత కథ వివరించి కూడా ఈ ముసల్ది నన్ను స్త్రీగానే సంబోధించింది. కానీ ఇది కూడా మంచికే జరిగింది. నేను కపటంగానే మాట్లాడతాను అనుకున్న విద్యాసాగరుడు, అవ్వా, మాది దక్షిణ దేశం. నేను క్షత్రియ వంశంలో పుట్టాను. వీరధర్మాలన్నింటిలోనూ నేను ప్రతిభ చూపించగలను. గుర్రమెక్కి దేశాలు తిరిగి తిరిగి విధివశాత్తు ఇక్కడికి చేరుకున్నాను. నా గుర్రము తన శక్తి కొద్దీ ఈ కోట గోడ మీదకి చేరి నన్ను లోపలికి దించి తన ప్రాణాలు పోగొట్టుకున్నది. తర్వాత మీ రాజకుమార్తె వచ్చి నన్ను అంతఃపురంలోనికి తీసుకుని పోయింది అని చెప్పాడు. ఆ వృద్ధురాలు విస్మయంగా, సుందరి, నీకింకా పెళ్లి కాలేదా? యవ్వనంలో ఇలా దేశాలు తిరగటం క్షత్రియ స్త్రీకి తగునా అని అడగగా, నీకు తెలియని ధర్మ సూక్ష్మాలేమున్నాయని, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుందని, నువ్వు చెప్పినట్లు వసుప్రియుడుకు అలాంటి స్త్రీని కోడలిగా చేసుకోవాలని ఉంటే తనకు మనసుకు నచ్చిన వారినే పెళ్లి చేసుకోవాలని కోరికగా ఉందని, ఇప్పుడు రాజపుత్రిక సహవాసం లభించింది కాబట్టి మనసు మారుతుందని విద్యాసాగరుడు సమాధానం చెప్పాడు. అంతలో ఒక పరిచారిక వచ్చి రాజపుత్రిక రమ్మంటోందంటూ విద్యాసాగరుణ్ణి తీసుకుని వెళుతూ ఉండగా ఆ వృద్ధురాలు పురుషుల గురించి, శ్రీవర్ధనుడి వృత్తాంతం గురించి ఆమెకు తెలియనివ్వద్దని రహస్యంగా చెప్పింది. అతడు సరేనంటూ పరిచారిక వెంట మేడ మీదకి వెళ్ళిపోయాడు. అతన్ని ప్రమద్వర అడుగగా, మీ వృద్ధ ఉపాధ్యాయుని చూసి ఆమెతో మాట్లాడి వచ్చానని, ఆమె తెలివైందని చెప్పాడు. అతన్ని ఆనందింపచేయాలనే ఉద్దేశంతో ఆమె వీణాగానం చేయగా అతడు అందులోని తప్పులను సరిదిద్ది వీణ మెట్లను సవరించి మెరుగుపెట్టి తానే స్వయంగా మోహనరాగంలో అద్భుతంగా గానం చేశాడు. వైణిక మహోపాధ్యాయుడనే బిరుదు పొందిన నారద మహర్షి స్త్రీ రూపంలోకి మారి కన్న కొడుకి అయిన విద్యాసాగరుడు అతడి నుంచి చిన్నప్పుడే నేర్చుకున్న వీణాగాన విద్యతో ఇప్పుడు ప్రమద్వరని, ఆమె చెలికత్తెలని తన గాన మాధుర్యంతో పరవశులను చేశాడు. అతిశయించిన ఆనందంతో ప్రమద్వర లేచి గంతులు వేస్తూ అతన్ని ముద్దు పెట్టుకొని కౌగలించుకొని అభినందించి తనకి నేర్పమని కోరింది. అంతటి రూప లావణ్యం కలిగిన యువతి అలా చేయటం అతడికి అనిర్వచనీయమైన ఆనందాన్నిచ్చింది. ఆమెకు కూడా అతడి స్పర్శ కొత్తగా తోచింది. అతడు ఆమె పాడమన్న రాగం పాడుతూ, నేర్పమన్న గానం నేర్పిస్తూ, శృంగారం చిలికే మాటలతో ఆమె మనస్సును తన మీదే లగ్నం చేయించాడు. ఒకే కంచంలో భోజనం చేస్తూ ఒకే పాన్పుపై పడుకుంటూ కొన్ని రోజులు సుఖించారు. అతడు లేకపోతే ఆమె నిమిషం కూడా ఉండలేని పరిస్థితికి వచ్చేసింది. ఇంతకు ముందెప్పుడు తన చెల్లెలు తనకింత సుఖాన్ని కలిగించలేదని, ఈ క్రీడ ఎంతో వినోదంగా ఉందని ప్రమద్వర విద్యాసాగరుణ్ణి మెచ్చుకుంటూ కేళి విలాసాల్లో మునిగిపోయింది. ఈ విషయాలేవి మీ ఉపాధ్యాయునికి చెప్పవద్దని, తాను వచ్చి చాలా రోజులైంది కాబట్టి వెళ్ళిపోతానని విద్యాసాగరుడు చెప్పడంతో ఆమె అందుకు ఒప్పుకోక, నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్పింది. ఆమె అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్న విద్యాసాగరుడు అక్కడే ఉండిపోవాలనుకున్నాడు. రాజపుత్రిక తనను చూడటానికి వచ్చి చాలా రోజులైందని భావించిన వృద్ధ ఉపాధ్యాయి ఎంతో కష్టపడి మెట్లు ఎక్కి మేడ మీదకొచ్చి మంచంపై పడుకొని ఉన్న ప్రమద్వరని చూసి, అనారోగ్యంగా ఉందా? కొత్త స్నేహితురాలు వచ్చేసరికి పాత వారందరినీ మర్చిపోయావా అని అడిగి ఆమెని వెలుగు కోసం ద్వారం దగ్గరికి తీసుకుని వెళ్ళి పొట్ట మీద చేయి వేసి పరీక్షించింది. వెంటనే ఆ వృద్ధ ఉపాధ్యాయి, అయ్యో, కొంప మునిగింది. ఆ కొత్తగా వచ్చింది మగవాడి కాబోలు. మాయమాటలతో ఈమెని మోసం చేశాడు. ఈ విషయం తెలిస్తే రాజు నా తల తీసేస్తాడు. వచ్చే నెలలో వివాహ ముహూర్తం నిర్ణయించానని నిన్ననే శ్రీవర్ధనుడు కబురు పెట్టాడు అంటూ క్రిందపడి స్పృహ తప్పింది. ఆవిడికి సపర్యలు చేసి స్పృహ తెప్పించిన ప్రమద్వర, నేను ఉత్తనే పడుకున్నాను, అనారోగ్యమేమీ లేదు, ఎందుకలా కంగారు పడుతున్నావు అంది.
ఆమె గర్భవతి అయిందన్న విషయం నిర్ధారణ చేసుకున్న వృద్ధురాలు ఈ విషయము రాజుకు తెలియజేయక తప్పదని, అతడే వచ్చి ఈ పురుషుణ్ణి శిక్షిస్తాడని అనుకుంది. ప్రమద్వరని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళి వృద్ధురాలు కొత్త స్నేహితురాలు గురించి అడగగా, ఆమెతో కలిసే పడుకున్నామని, ఎన్నో సుఖాలు రుచి చూపించిందని, ఏ హాని తలపెట్టలేదని అమాయకంగా జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పేసింది. లోకజ్ఞానం లేకపోవటం కూడా ప్రమాదమే అయిందని ఉపాధ్యాయి బాధపడుతూ కోపంగా విద్యాసాగరుడి దగ్గరికి వెళ్ళి నిలదీయగా, ఆడదాన్నేనంటూ ఇప్పటిలా అడుగుతావేమిటి? మీ రాజు వచ్చి పరీక్షించి నిజం తెలుసుకుంటాడు. ఆడదాన్ని అయితే సమస్య లేదు, మగవాణ్ణైతే అప్పుడేం చేయాలో అప్పుడే నిర్ణయించుకుంటాను అని బదులిచ్చాడు. వెంటనే ఆమె జరిగిన ప్రమాదాన్ని లేఖలో రాసి ద్వారం అవతల కాపలాగా ఉన్న భటుడితో శ్రీవర్ధనుడికి పంపించింది. అది చదువుకున్న శ్రీవర్ధనుడు గుండెలు బాదుకుంటూ విలపించాడు. తన ప్రయత్నమంతా వృధా అయిపోయిందని, వివాహ సమయం దగ్గర పడుతుండగానే ఇంత అనర్థం జరిగిపోయిందని, బంగారం లాంటి పుత్రిక ముద్దు ముచ్చట్లను దగ్గరును చూసుకోలేకపోయానని, వసుప్రియుడు మాటలు విని ఆ అరణ్యంలో పెట్టి పురుష ప్రసక్తి లేకుండా ఇంతకాలము పెంచి ఒక దుర్మార్గుడి పాలు చేశానని ఎంతగానో బాధపడ్డాడు. జరిగిన దారుణము తన భార్యకు కూడా తెలియచేశాడు. పట్టరాని కోపంతో ఆయుధాలు ధరించి సైన్యంతో గుర్రం మీద బయలుదేరి ఆ పురుషుణ్ణి చంపటానికి అడవికి వెళ్ళాడు. చిలుక మువ్వల కథ. ఉత్తర దేశంలో దేవకూటమనే పర్వతము ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉంది. దానికి ఉత్తర భాగంలో గిరివ్రజం అనే గొప్ప పట్టణం అలకాపుని తలపించేలా అలరారుతోంది. ఆ నగరానికి దేవకూటమే మూడు వైపులా కోటలాగా రక్షణగా నిలిచింది. ఆ పర్వత శిఖరాన్ని చేరినవారు పక్షులై ఎగిరిపోతారని అక్కడ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అందుకు భయపడే ఎవ్వరూ దానిమీదకెక్కరు. భటులు కూడా కాపలా కాస్తుంటారు. సోమదత్తుడనే రాజు ఆ నగరాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడు. నగరానికి ముఖద్వారం దగ్గర కాపలా ఉన్న అధికారుల అనుమతి లేకుండా చీమ కూడా లోపలికి ప్రవేశించలేదు. ఒకరోజు ఆ పురవీధులలో రంగుల పూసలు ధరించిన ఒక కోయ యువతి తన చిలుకను తలపై పెట్టుకొని మువ్వగుత్తులున్న ఒక తట్టను చంకలో పెట్టుకొని చిలక మువ్వలు చిలుక మువ్వలో అంటూ తిరగసాగింది. ప్రజలు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె అద్భుత సౌందర్యానికి ఆశ్చర్యపోయి, నీ పేరేమిటి, నీదే కులము, నీ భర్త ఎవరు, ఈ మువ్వల ధర ఎంత అని అడిగారు. తాము కోయలమని, తమ కులగోత్రాలతో మీకేం పని అని, కావాలంటే ఈ మువ్వలు కొనుక్కోమని, వీటిని కట్టగానే మాటలు రాని చిలకైనా సుముద్రంగా మాట్లాడతాయని చెప్పింది. ఆమె మాట్లాడితేనే చాలనుకున్న చాలామంది తమకు అవసరం లేకపోయినా మువ్వలు కొనుక్కున్నారు. కొందరు తమ ఇంటికి వస్తే మువ్వలు కొంటామని పిలిచారు. చిలుకలున్న వారికి తప్ప ఇతరులకు మువ్వలను అమ్మటానికి తన యజమాని ఒప్పుకోడని ఆ కోయ సుందరి సందు గొంతుల్లోకి వెళ్లకుండా ప్రధాన వీధుల్లోనే తిరగసాగింది. చీకటి పడగానే తాను బస చేసే చోటికి తిరిగి వెళ్ళిపోయింది. 3 రోజులకే ఆమె తన బుట్టలో ఉన్న మువ్వలన్నీ అమ్మేసుకోగలిగింది. 4 రోజులైనా ఆమె అందం గురించే ప్రజలు చెప్పుకోసాగారు. ఆ నగరాధిపతి సోమదత్తుని కూతురు ప్రఫుల్ల కూడా అద్భుత సౌందర్య రాశి, విద్యావంతురాలు, యవ్వనవతి. ఆమెకి వింత వస్తువుల మీద ఆసక్తి ఎక్కువ. భద్రిక అనే పేరుగల ఆమె పరిచారిక ఒకరోజు ఆమె దగ్గరకు వచ్చి నగరంలో తిరుగుతూ చిలుక మువ్వలు అమ్ముతున్న కోయ యువతి గురించి, ఆమె అందం గురించి చెప్పి, మనం కొత్తగా కొన్న కొండ చిలుక సరిగ్గా మాట్లాడటం లేదు కాబట్టి ఆ మువ్వలు కట్టిద్దామని కోయపిల్లను తెచ్చి బయట నిలబెట్టానని, అనుజ్ఞ ఇస్తే తీసుకువస్తానని చెప్పింది. ప్రఫుల్ల ఒప్పుకోవటంతో ఆమె వెంటనే వెళ్ళి తీసుకుని వచ్చింది. కోయపిల్ల అందానికి ఆశ్చర్యపోయిన ప్రఫుల్ల ఆమెను కూర్చోబెట్టి అనేక ప్రశ్నలు అడిగి తెలుసుకుంది. తన పేరు కామాక్షి అని, తాము కొండవాళ్ళం కాబట్టి అన్ని ఊళ్ళు తిరుగుతుంటామని, తన తలపై ఉన్న ఈ చిలుకే తన మగడని, జీవితాన్ని ఎవరైతే ఇస్తారో వాళ్లే కొండవాళ్ళకి భర్తలని,
తాను చిలుక మువ్వలనే జీవనాధారంగా చేసుకొని బతుకుతున్నాను కాబట్టి ఆ చిలుకనే వరించానని ఆమె చెప్పింది. చిలుక పలుకుల కన్నా నీ మాటలే ముచ్చట కలిగిస్తున్నాయని, తన ఇంట్లో కొన్ని రోజులు ఉండి వెళ్ళమని, మంచి బట్టలు కానుకలు ఇస్తానని ప్రఫుల్ల చెప్పగా, ఇతరుల వస్తువులు తాము ముట్టుకోమని, ఎక్కడో తిరుగుతున్న తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ చీకటి పడేలోపు వెళ్ళిపోవాలని, లేకపోతే తనను అనుమానిస్తారని, తొందరగా చిలుకను తెప్పిస్తే మువ్వలు కట్టి వెళ్ళిపోతానని కామాక్షి బ్రతిమలాడింది. మా ఇంట్లో చాలా చిలుకలున్నాయి, నీ దగ్గరున్న మువ్వలన్నీ మాకే కావాలి అని ప్రఫుల్ల చెప్పడంతో అన్నీ ఇచ్చేసిన ఆమె, గొప్పవాళ్లైనా మీతో బేరమాడనని, రేపు వచ్చి సొమ్ము తీసుకువెళ్తానని, చీకటి పడిపోతుంది కాబట్టి వెళ్ళిపోతున్నానని చెప్పింది. రేపు తప్పకుండా రమ్మని భద్రిక చెప్పి ఆమెను సాగనంపింది. కామాక్షి నడుచుకుంటూ ఊరు బయట ఉన్న పెద్ద సత్రంలోకి వెళ్ళింది. ఒక గదిలోకి వెళ్ళి తన తలపై ఉన్న చిలుకకి ఏదో ఔషధాన్ని తగిలించడంతో అది వెంటనే చక్కని పురుషుడిలా మారిపోయింది. తాను ఆ రోజు చేసిన పనులన్నీ ఆ కోయది అతడితో చెబుతూ ఆ రాత్రి సుఖంగా గడిపింది. కోయపిల్ల వెళ్ళిపోయినాక రాజపుత్రిక భద్రికతో ఆమె అందాన్ని, సాహసాన్ని, నిరాపేక్ష బుద్ధిని పొగిడింది. ఆ మువ్వల వైపు చూసి అవి బంగారంతో చేయబడ్డాయని తెలుసుకొని వాటికెంత ధర నిర్ణయించాలా అని ఆలోచిస్తూ భద్రికతో ఇలా చెప్పింది. ఇదే ఊళ్ళో ఉన్న నా సకురాళ్ళు కాళింది, రుక్మవతులకు ఈ కోయదాని వృత్తాంతం తెలియచేసి ఈ చిలుక మువ్వలు వాళ్ళ చిలుకలకు కట్టమను. కోయపిల్ల వచ్చే సమయానికి వాళ్ళను కూడా ఇక్కడికి రమ్మని చెప్పు అనటంతో భద్రిక మువ్వలను తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఆమె చెప్పమన్న విషయాలన్నీ చెప్పింది. ఈలోపు రాజపుత్రిక కొన్ని మువ్వలను తీసుకొని పంజరం దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న రామచిలుకను బయటికి తీసి ముద్దు పెట్టుకొని, పక్షిరాజమా, నీకు అలంకారం చేస్తున్నాం, ఒక పద్యం పాడు, నీ ముద్దు పలుకులు వినాలని సంబరంగా ఉంది అంటూ ఆ మువ్వలను దాని మెడకి కాలికి కడుతూ ఉండగా ఆ చిలుక పురుషుడై నిలుచుంది. ప్రఫుల్ల భయపడి మూర్ఛపోయింది. ఆ పురుషుడు ఆమె పడటం చూసి, అయ్యో, ఈమె ఎవరో నాకు తెలీదు, నన్ను చూడగానే భయంతో పడిపోయింది, నేనిక్కడికి ఎలా వచ్చానో తెలియటం లేదు, గిరికూటమెక్కి చెరువులో స్నానం చేశాను, తర్వాతేం జరిగిందో గుర్తుకు రావటం లేదు, అంతా ఈమెనే అడుగుతాను అనుకుంటుండగా ప్రఫుల్లకి స్పృహ వచ్చింది. అతడి సుందర రూపం చూసి ఆమె మోహపరవశురాలైన వెంటనే ఆధీనంలోకి వచ్చి అతడికి నమస్కరించి, ఆర్య, మిమ్మల్ని చూస్తే ఉత్తమ వంశంలో పుట్టినట్లు కనిపిస్తున్నారు, ఇలా చిలుక రూపం పొందటానికి కారణమేమిటి? మిమ్మల్ని ఎవరైనా శపించారా, లేక సరదాగా ఈ రూపంలో తిరుగుతున్నారా? మొదట మిమ్మల్ని గంధర్వులనుకున్నాను, మీ కంటికి రెప్పలు పడటంతో కాదని తెలుసుకున్నాను, మీరెవరో ఎక్కడి నుంచి వచ్చారో తెలియచేసి నన్ను ఆనందింపచేయండి అందే ఆమె. దాంతో ఆ పురుషుడు వినయంగా ఇలా అన్నాడు, నా వృత్తాంతం ఇది అని చెప్పడానికి నాకే ఇంకా సరిగ్గా అర్థం కాలేదు, నా గురించి తర్వాత చెబుతాను గాని నీ గురించి ముందు చెప్పు, నువ్వెవరి కుమార్తెవు, ఇదెవరి ఇల్లు, నేనిక్కడికి ఎలా వచ్చాను అని అడిగాడు. అందుకామె, గిరివ్రజం అనే ఈ నగరాన్ని సోమదత్తుడనే రాజు పరిపాలిస్తున్నాడని, తాను అతడి కుమార్తెనేనని, తన పేరు ప్రఫుల్ల అని, ఇది తన అంతఃపురమని తన గురించి చెప్పి 2 నెలల క్రితం కొండవాళ్లు 3 చిలుకలని అమ్మటానికి తీసుకొని వచ్చారు. వాటిని నేను, మా సకురాళ్ళు కాళింది, రుక్మవతి తలా ఒకటి కొనుక్కున్నాం. ఈరోజు ఒక కోయపిల్ల వచ్చి మువ్వలు కడితే చిలుకలు బాగా మాట్లాడతాయని చెప్పి వాటిని ఇచ్చి వెళ్ళింది. వాటిని కట్టగానే మీరీ రూపంలో ప్రత్యక్షమయ్యారు అని తెలియచేసింది. మగువా, నేనొక చక్రవర్తి కొడుకుని, నా పేరు కళాభిరాముడు. నా సోదరుడితో కలిసి ఉత్తర దిక్కుగా దిగ్విజయ యాత్ర చేయటానికి బయలుదేరి అనేక మంది రాజులను జయించాను. ఒకరోజు పెద్ద జంఘామారుతం వచ్చి గుర్రాలతో సహా మమ్మల్ని విడదీసి నన్ను ఒక కొండ మీదకి విసిరేసింది. అక్కడి చెరువులో స్నానం చేశాను. అది కలో నిజమో తెలియటం లేదు. అదొక ఇంద్రజాలంలా అనిపించింది. అంతకు మించి గుర్తుకు రావటం లేదు.
ఈ చిలుక రూపం ఎలా వచ్చిందో, నేనా కొండ వాళ్ళకి ఎలా చిక్కానో తెలియదు. కోయపిల్ల ఇచ్చిన మువ్వలు కట్టగానే నిజరూపం పొందటం విచిత్రంగానే ఉంది. ఆ పుణ్యాత్మురాలెవరో తెలుసుకుని వస్తాను అని చెప్పి బయలుదేరబోతూ ఉండగా ఆమె అతన్ని వద్దంటూ ఆపింది. మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు. మాకు మువ్వలు ఇచ్చి వెళ్ళిన కోయది రేపొద్దున్నే ఇక్కడికి వస్తుంది. దానికింకా డబ్బులు ఇవ్వలేదు. దాన్నడిగి మీ వృత్తాంతం తెలుసుకోవచ్చు. అంతవరకు మీరిక్కడే హాయిగా ఉండండి. మీరు కళాభిరాములు కదా, అన్ని విధాలా పూజనీయులు అంటూ అతడికి అతిథి సత్కారాలు చేసి అతడి మనస్సును రంజింపజేసింది. కాశీ మజిలీ కథలు 140వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.